హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలోనైతే మనం డిస్టింక్ట్ కీవర్డ్‌ని ఎట్లా యూజ్ చేయాలో చూస్తామనమాట ఎస్‌క్యూఎల్‌లో. సో, ఫస్ట్ వచ్చేసి నేను ఎంప్లాయీస్ అనే డేటాబేస్‌ని తీసుకుంటున్నాననమాట. సో, దాంట్లో ఉండే టేబుల్స్‌ని మనం ఫస్ట్ చూద్దాం ఏమేమి టేబుల్స్ ఉన్నాయో. సో దట్ మనం దాంట్లోనైతే వర్క్ చేయొచ్చనమాట. సో, ఫర్ దట్ సేక్ ఐయామ్ యూజింగ్ కమాండ్ కాల్డ్ యాస్ షో టేబుల్స్. సో, ఇది దాంట్లో ఉన్నటువంటి టేబుల్స్‌నైతే చూపిస్తదనమాట. సో, నేను మెయిన్‌గా ఎంప్లాయీస్ టేబుల్‌ని యూజ్ చేయాలనుకుంటున్నాను. సో, దాంట్లో ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయో మనం ఒకసారైతే చూద్దామనమాట. దాని మెటా డేటాని కూడా చూద్దాము. సో, దానికోసం నేను డిస్క్రైబ్ ఆహ్, ఎంప్లాయీస్ అనే కమాండ్‌నైతే ఇస్తున్నాననమాట. సో, ఇది దాంట్లో ఉన్నటువంటి అట్రిబ్యూట్స్‌నైతే మనకి చూపిస్తదనమాట. సో, దీంట్లో ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ వచ్చేసి ఎంప్లాయీ నంబర్, బర్త్ డేట్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, హైర్ డేట్ అనేది స్పెసిఫిక్‌గా ఉన్నాయన్నమాట. సో, నేను దీంట్లో ఫస్ట్ మనము డిస్టింక్ట్ అనే కీవర్డ్‌ని ఎందుకు యూజ్ చేస్తారు, మనం ఎట్లా యూజ్ చేయాలో కూడా నేను దీంట్లోనైతే చెప్తాననమాట. సో, డిస్టింక్ట్ అంటే అన్నిటికి భిన్నంగా అన్నట్టు. సో, మనం ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అనే నేమ్‌ని మనం స్పెసిఫిక్‌గా తీసుకుందామనమాట. ఒక క్లాస్‌లో సో మెనీ మెంబర్స్ ఉంటారనమాట రామ్ అనే నేమ్‌తో. సో, ఓవరాల్‌గా చూసుకుంటే రామ్ అనేది కేవలం ఒక నేమ్ గదా! సో, రామ్, సాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఏమేమైతే ఉన్నాయో వాటిని సెగ్రిగేట్ జేయడానికి డిస్టింక్ట్ అనేది మనం యూజ్ చేస్తామనమాట. సో, దానికోసం యూజ్ చేసేటువంటి ఆపరేటర్ డిస్టింక్ట్. సో, నేను ఫస్ట్ నేమ్ మీద ఆపరేటర్‌నైతే యూజ్ చేస్తాను. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెలెక్ట్ ఫస్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఆర్డర్ బై ఫస్ట్ నేమ్. సో, ఇదేం చేస్తదంటే దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ నేమ్స్ అన్నిటిని గూడా ప్రింట్ చేస్తదనమాట. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు అట్లా మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ నేమ్‌కి. సో, దాంట్లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటిని గూడా అది ఫెడ్ చేసి ప్రింట్ అయితే చేస్తుందనమాట. సో, నేను ఇక్కడైతే ఇది స్టాప్ చేస్తున్నాను. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడనైతే డిస్టింక్ట్ నేమ్స్ అంటే ఏంటిదంటే ఇప్పుడు కాన్రాడో అనేది ఒక డిస్టింక్ట్ నేమ్. నెక్స్ట్ ఇదొక డిస్టింక్ట్ నేమ్. ఆ తర్వాత కార్నర్ అనేది ఒక డిస్టింక్ట్ నేమ్. సో, వీటన్నిటిని కూడా మనం ఎట్లా ప్రింట్ చేయాలనే దాని కోసం ఈ డిస్టింక్ట్ కీవర్డ్ అనేదైతే యూజ్ చేస్తామనమాట. సో, దీన్ని మనము ప్రింట్ చేయడానికి ఇక్కడ నార్మల్‌గా డిస్టింక్ట్ అనే కీవర్డ్‌ని ఇవ్వాలన్నమాట. సో, అప్పుడు మనకి దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అది ప్రింట్ చేస్తదన్నమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో, దీంట్లో ఉన్నటువంటి డిస్టింక్ట్ ఫస్ట్ నేమ్స్ ఇవన్నమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఏ 2 నేమ్స్ కూడా మ్యాచ్ కావు. సో, దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ డిస్టింక్ట్ కీవర్డ్ అన్నమాట. సో, దీంట్లో నేను ఒకసారి అసెండింగ్ ఆర్డర్ చేయడానికి నేను ఇక్కడ మళ్ళీ ఆర్డర్ బై అనేది కమాండ్ అయితే ఇస్తానన్నమాట. ఆర్డర్ బై నేను స్పెసిఫిక్ కాలమ్‌ని సార్ట్ చేయాలనుకుంటున్నా కాబట్టి కాలమ్‌ని సార్ట్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఆర్డర్ బై ఫస్ట్ నేమ్ అనేది ఇస్తున్నాను. సో, డిఫాల్ట్‌గా మనము ఏమి ఇవ్వకపోతే అది అసెండింగ్‌లో సార్ట్ చేస్తది. సో, నేను దీన్ని డిసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేయడానికి డీఈఎస్సీ అనేది ఇక్కడ లాస్ట్‌లోనైతే యాడ్ చేస్తున్నానన్నమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ సార్టింగ్ అనేది రివర్స్ ఆర్డర్‌లో జరిగిందన్నమాట. సో, నెక్స్ట్ దీంట్లో డిస్టింక్ట్‌ని మనము ఎలా ఇయ్యొచ్చు అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దామన్నమాట. సో, ఇది ఓన్లీ ఫస్ట్ నేమ్‌కి నేను అప్లై చేసినా గదా! నెక్స్ట్ మనకిక్కడ లాస్ట్ నేమ్ గూడా ఇస్తున్నాను. నేను ఓన్లీ కొన్ని రికార్డ్స్ మాత్రమే ఫెచ్ చేయాలనుకుంటున్నాను. ఆ కొన్ని రికార్డ్స్‌ని ఫెచ్ చేసేది నేను ఒక 15 రికార్డ్స్‌ని డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను. సో, లిమిట్ 15 అనేది నేను ఇస్తున్నానన్నమాట. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆర్మాండ్. సో, ఇక్కడ మీకొక డౌట్ రావచ్చన్నట్టు. సో, ఇక్కడ డిస్టింక్ట్ కీవర్డ్ ఇచ్చినా గానీ, ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది మనకి డిస్టింక్ట్‌గా లేదు. ఎందుకు అన్నది మనకొక క్వెషన్ ఉంటదనమాట. సో, అప్పుడు ఈ డిస్టింక్ట్ కీవర్డ్ ఏం చేస్తదంటే, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ రెండిటిని కలిపి దీంట్లో ఉన్నటువంటి డిస్టింక్ట్ నేమ్స్‌ని మనకి ప్రింట్ అయితే చేస్తదనమాట. సో, దానికొక మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి చూసుకుంటే నేనిక్కడ డిస్టింక్ట్ కీవర్డ్ తీసేసి ప్రింట్ చేస్తాను. సో, దీంట్లో మీకిక్కడ చూసుకుంటే ఆహ్, ఆర్డర్ బై ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. సో, ఇట్లా 2 నేనిస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఆమర్ బాల్ అనేది ఇక్కడ ట్వైస్ రిపీట్ అయిందనమాట. నెక్స్ట్ ఇట్లా డిస్టింక్ట్ నేమ్స్ ప్రింట్ జేయడానికి
మనమైతే ఇది యూజ్ చేస్తామనమాట. సో, నేనిక్కడ మళ్ళీ డిస్టింక్ట్ కీవర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూసుకోవచ్చు. ఆమర్ బాల్ అనేది ఇక్కడ ఓన్లీ వన్సే రిపీట్ అయిందనమాట. సో, దీంట్లో మీకున్నటువంటి డౌట్ అనేది క్లియర్ అయిపోతది. సో, కమింగ్ టు ది నెక్స్ట్ క్వెరీ. నేను దీంట్లో ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నానంటే దీంట్లో ఆహ్, జెండర్ అనేది ఉంది గదా! సో, ఈ జెండర్‌లో ఎన్ని టైప్స్ ఉన్న జెండర్ అనేది గూడా మనం ఒకసారి ప్రింట్ చేద్దామనమాట. సో, దానికోసం నేనేం చేస్తున్నానంటే సెలెక్ట్ కౌంట్. కౌంట్ ఏం చేస్తదంటే ఎన్ని టైప్స్ ఆఫ్ జెండర్ ఉన్నదనేది చెప్తదనమాట. నెక్స్ట్ డిస్టింక్ట్ జెండర్ యాస్ జెండర్ కౌంట్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో, దీంట్లో 2 జెండర్ కౌంట్ ఉన్నాయన్నమాట. ఆ 2 జెండర్ కౌంట్ ఏంటిదంటే మేల్, ఫీమేల్. సో, ఇప్పుడు మనం ఏం ట్రై చేద్దామంటే ఎన్ని నంబర్ ఆఫ్ మేల్స్ ఉన్నారు, ఎన్ని నంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఉన్నారనేది గూడా మనం ఒకసారైతే చూద్దామన్నమాట. సో, ఇక్కడ మనకి 2 డిస్టింక్ట్ జెండర్స్ అనేది మనకు తెలిసింది గదా! ఆ 2 డిస్టింక్ట్ జెండర్స్‌లో మేల్ కౌంట్ ఎంతుంది, ఫీమేల్ కౌంట్ ఎంతుంది అన్న దానికి మనం ఈ క్వెరీని అయితే ఇట్లా రాస్తామనమాట. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ జెండర్ యాస్ జెండర్ కౌంట్, జెండర్ ఫ్రమ్ ఎంప్లాయీస్ గ్రూప్ బై జెండర్. ఇప్పుడు ఈ జెండర్ అనేది ఏం చేస్తదంటే మేల్‌కి ఎంతమంది ఉన్నారు, ఫీమేల్‌కి ఎంతమంది ఉన్నారు అనేది కూడా డిస్‌ప్లే చేస్తదనమాట. సో, ఇది సెకండ్ క్వెరీ. ఇది థర్డ్ క్వెరీ అన్నమాట. ఫస్ట్ ఏమో డిస్టింక్ట్ సింగిల్ కాలమ్‌కి ఇస్తే ఎట్లా డిస్‌ప్లే చేస్తది. సెకండ్ మనము 2 కాలమ్స్ ఇస్తే అది ఎట్లా బిహేవ్ చేస్తది. నెక్స్ట్ థర్డ్ జెండర్‌ని ఎట్లా సెగ్రిగేట్ చేస్తారు అనేది చూసినాం గదా! నెక్స్ట్ ఫోర్త్‌ది మీకు ఇంకొకటి చూపిస్తానన్నమాట. సో, ఇక్కడ డిస్క్రైబ్‌లో నేను హైర్ డేట్ ఉంది గదా! ఈ హైర్ డేట్‌లో మనము ఏ ఇయరు హైర్ చేసుకున్నారు అన్నది మనం ఒకసారి చూసుకుందాం అన్నమాట. సో, దానికోసం మనం ఏం రాద్దామంటే క్వెరీ సెలెక్ట్ డిస్టింక్ట్ ఇయర్ హైర్ డేట్. సో, ఈ హైర్ డేట్‌లో ఉన్నటువంటి ఇయర్స్‌ని ఫిల్టర్ చేస్తదనమాట. ఫస్ట్ ఈ ఇయర్ అనే ఫంక్షన్‌ని. సో, దాని తర్వాత డిస్టింక్ట్. సో, ఏమేం డిఫరెంట్ ఇయర్స్ ఉన్నదనేది ఓవరాల్‌గా ఫిల్టర్ చేసిన తర్వాత దాన్ని మనం అలియాసింగ్ యూజ్ చేసి మనం హైర్ ఇయర్ అనేది ఇద్దామనమాట. హైర్ ఇయర్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో, ఆ డేటాబేస్‌లో ఉన్నటువంటి ఎంప్లాయీస్‌ని ఈ పర్టిక్యులర్ ఇయర్స్‌లో వాళ్ళు హైర్ చేసుకున్నారనమాట. సో, ఇవన్నీ జంబుల్డ్‌గా ఉన్నాయి గాబట్టి అంటే సార్టింగ్‌లో లేవు గాబట్టి సో, నేను దీన్ని సార్ట్ చేయడానికి ఆర్డర్ బై మనం ఇక్కడ అలియాసింగ్‌లో హైర్ ఇయర్ అనేది ఇచ్చినాం గదా! సో, హైర్ ఇయర్ అనేది ఇక్కడ ఇద్దామనమాట. సో, హైర్ ఇయర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది న్యూమరికల్‌గా సార్ట్ అయిందనమాట. సో, ఇట్లా మనం డిస్టింక్ట్ ఆపరేటర్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు follow our content. Thank you.